నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే నెంబర్ 18 గురించి అండ్ ఎపిసోడ్ నెంబర్ 19 గురించి. తెలిసి ఇంత వరస్ట్ ఎపిసోడ్, ఇంత వరస్ట్ కంటెస్టెంట్స్ ఇంతకుముందు వచ్చిన ఏ బిగ్ బాస్లో కానీ, ఏ సీజన్స్లో కానీ, ఏ లాంగ్వేజ్లో కానీ ఉండదు. నాకు తెలిసి అన్ని లాంగ్వేజ్ నేను చూడలేదు అనుకోండి ఆ స్టేట్మెంట్. కానీ ఖచ్చితంగా ఇది ఉండదు. ఇంత వరస్ట్ టాస్క్, ఇంత వరస్ట్ కంటెస్టెంట్స్, ఇంత వరస్ట్ ప్లే, ఇంత వరస్ట్ స్పోర్టివ్నెస్ ఎవరో అంత దండుపాలయం బ్యాచ్లో ఉంది. ఒక్కొక్కరు వజ్రాలు, రాతిరత్నాలు, ముత్యాలు, ఆనిముత్యాలు అన్నీ కలిపి వచ్చేసినట్టున్నాయి. పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి అందరూ, సోనియా. ఈవిడేంటంటే మెల్లగా వెళ్ళి గట్టిగా ఎందుకు గడిచేదనే రకం. అభయ్ ఏంటో ఆయన చీఫ్ అంటే ఆయన ఉద్దేశంలో ఇంకా ఇదంతా మనం ఏం తప్పులు చేయొద్దు, ఇంకా అన్ని తప్పులు వాళ్ళని చేద్దాం, నాగార్జున గారు వచ్చి వాళ్ళని వీకెండ్ వేసుకుంటారు అన్న ఉద్దేశంలో ఇంకా ఆయన కామ్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ వల్ల మరి ఎందుకంటే కరెక్టే, ఎంతమంది ఉన్నారు ఒకళ్ళ మీద. ఆ టీం ఆబ్వియస్గా స్ట్రాంగ్గా ఉంది, అంతమంది వీళ్ళ వీకెస్ట్ టీం కింద ఉంది. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడిపోతున్నారు, ఇంకా ఏం చేయలేకపోతున్నారు. ఇంకా అతను అందుకే ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసి పక్కన మూల కూర్చున్నాడు. మణికంఠ అక్కడ మేకపోతు గాంభీర్యం చూపిస్తూ అటు ఇటు పరిగెడుతూ మొత్తానికి ఏదో ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎలాగా ఇంకా అంతమంది ఉన్నారు, ఇంకా దాని అట్లీస్ట్ ఇండివిజువల్ టాస్క్ వచ్చినప్పుడు వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది. కాంతారా టీమ్స్ అభయ్ ఆడాడు, 90x తెచ్చుకున్నాడు, అంతా బాగానే ఉంది. అది కూడా వాళ్ళు లాగేసుకున్నారు. ఇంక ఎందుకు ఈ టాస్క్ ఎందుకు పెట్టడం అనిపించింది. ఎవరిది తప్పు, ఎవరిది రైట్? ఇప్పుడు పలానా వ్యక్తిది పలానా చోట తప్పు అంటే చెప్పొచ్చు. నిఖిల్ దగ్గర నుంచి, సోనియా దగ్గర నుంచి, నబీల్ కూడా సంచాలకుగా బయాస్డ్గా ఉన్నాడు. అలాగే అభయ్ వీక్ అయిపోయాడు, ఆదిత్య ఓం గారు వీక్ అయిపోయారు, అలాగే మణికంఠ వీక్ అయిపోయాడు. అండ్ ఎవరు రూల్స్ పాటించట్లేదు. ఆ ఒక రెడ్ ఎగ్ పంపించారు, అది నిఖిల్ ఎంత వరస్ట్గా తయారంటే ఒక ఇండివిజువల్ డెసిషన్ కూడా తీసుకోలేకపోతాడు. వెళ్ళి ఆ ఎగ్ గురించి ఆ టీంని అడిగి తీసుకుని దాని గురించి కూడా అడగాల, వెళ్ళి తీసేసుకుని పాకెట్ వెళ్ళుకుని అప్పుడు చెప్పినా సరిపోద్ది కదా. మరి ఏమనుకుంటున్నా, ప్రతి డెసిజను అందరూ ఏది చెప్తే అలా మ్యానిపులేట్ అయిపోయి ఆ డెసిషన్ తీసుకో. ఎస్పెషల్లీ సోనియా ఖచ్చితంగా మ్యానిపులేట్ చేస్తుంది పృథ్వీని, నిఖిల్ని కూడా. అండ్ పృథ్వీ అయితే ఆ ఓవర్ అగ్రెషను ప్రతిదీ కూడా మరీ ఓవరు. ఈరోజు నిన్న టాస్క్లోంచి వాళ్ళు గెలిచాక ఫస్టే నబీల్ని తీసేశారు కదా, ఆయన సంచాలక కింద పెట్టారు. ఆయన సంచాలక కింద ఆయన ఉద్ధరించేస్తాడంటే ఆయన బయాస్డ్గా కొన్ని డెసిషన్స్ కరెక్ట్ కాదేమో అనిపించింది. ఈరోజు ప్రేరణ మళ్ళీ అవుట్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళు తక్కువ ఉన్నారని. ఈరోజు మరి ప్రేరణని కూడా సంచాలక కింద పెడతారు, మరి లేకపోతే ఏం చేయాలో చూడాలి. ప్రేరణ విష్ణుప్రియ కొట్టుకోవడం, ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అన్న విష్ణుప్రియ అని ఉమ్మేయడం, అంటే వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని మనం స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయడం. ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిది ప్రతిదీ వాళ్ళు చేసిందే అంతే. మరి ప్రతి ఒక్కళ్ళు తప్పు కింద కనిపించారు నాకైతే. ఆ టాస్క్లా జరగనివ్వలేదు. ఎంత వరస్ట్కే వరస్ట్, ఇంకా అంత వరస్ట్గా బిహేవ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఆ టాస్క్లు పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. ఒక క్లాన్ తర్వాత ఒక క్లాన్ వీళ్ళ నిన్న కూర్చొని మనం 2 పొయ్యిలు నాయి అన్నట్టు పెద్ద రైట్ తీర్పులు ఇచ్చారు కదా. 4 పొయ్యిలు ఉన్నప్పుడు 2 పొయ్యిలు నీ వైపు 2 పొయ్యిలు నా వైపు ఉండాలని అబ్బాయి పెద్ద రైట్ తీర్పిచ్చాడు కదా. దాన్ని బిగ్ బాస్ ఒక క్లాన్ తర్వాత ఇంకో క్లాన్ వెళ్ళి వంట చేసుకోవాలని చెప్పి అక్కడే కొట్టుకుంటున్నారు. మళ్ళీ ఈయన ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మీకు ఇచ్చేస్తా ఉన్నాడు, బ్రేక్ఫాస్ట్ అంతా కలిపి చేసుకొచ్చారు. మళ్ళీ సోనియా అక్కడ మ్యానిపులేట్ చేసింది, ఈయన మ్యానిపులేట్ అయిపోయాడు అని అబ్బాయి ఆల్రెడీ గెస్ట్ వాళ్ళు వంట కూడా చేసుకుని ఇస్తారు అన్న తర్వాత 50 నిమిషాలకి ఇచ్చారంట. 50 నిమిషాల తర్వాత వీళ్ళు చేసుకున్నారు, వంట అయిపోయిన తర్వాత వీళ్ళ వంట కూడా అయిపోయింది. వాళ్ళు చపాతీలు ఏది వేసుకున్నారు. మణికంఠ ప్రేరణ చపాతీలు బాగా చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్, చపాతీలు పెట్టినందుకని అభినందించాడు. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ కొట్టుకోవడమే. ఆ తర్వాత ఎక్స్ట్రా వీళ్ళు రూల్స్ ఏవో పెట్టుకున్నారు. నబీల్ ఒక్కోసారి ఒక రూల్ చెప్తున్నాడు. ఆ నబీల్ని ఏ రూల్ చెప్పినా సోనియా వచ్చి ఏదో ఒక లాజిక్ తెచ్చి లేదా అరిచేస్తుంది. ఫస్ట్ ఒకసారి చెప్పాడు కదా, నా మీద అరవకు, నాకు అరిచినట్టు అనిపిస్తుంది అంటే సారీ చెప్పింది, వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత మిగతా విష్ణుప్రియ అంటే ఎంత కన్నింగ్ అంటే మామూలు కన్నింగ్ లేదు అసలు ఆవిడ. అండ్ యష్మి ఆవిడ కన్నింగ్ అని చెప్పలేను, కానీ ఆవిడకి కొంచెం. ప్రేరణ అయితే ఏమంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది. ఉడికి ఒక రకంగా చెప్పాలంటే కూల్గా ప్రశాంతంగా ఆడట్లేదు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇంకా మణికంఠ సరే ఇంకా ఎంత తక్కువ మాట్లాడి. ఆదిత్య ఓం గారు ఆయన ఉన్నాడా లేదా అనేది తెలియట్లేదు. అబ్బాయి అయితే గివప్ ఇచ్చేసాడు, చేతులు ఎత్తేసాడు. సో ఫైనల్గా చాలా 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 సింపుల్
రివ్యూ చాలా చిన్నదిగా పెట్టామనుకున్నాను ఈరోజు, అదే చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత వరస్ట్ ఎపిసోడ్ ఉండే, ఇంత వరస్ట్ టాస్క్ జరిగి ఉండదు. ఐ మీన్ ఏమంటుందని ఏకపక్షంగా జరిగింది. వాళ్ళు అంటే వీళ్ళు కామ్ అవుతున్నారు కదా అన్న టైంలో వీళ్ళు తెలివిగా ఆడడం లేదు, రెచ్చగొట్టి ఆడడం. వీళ్ళిద్దరిలో ఉన్న యష్మిని ప్రేరణ కూడా తెలివిగా తెచ్చుకోవడం ఇది లేదు. ఎదుటి రెచ్చగొట్టి వాడిని ఇంకా మనం వీక్గా ఉన్నాం, మనం తెలివిగా ఆడుకుని మనం తెచ్చుకోవాలి అన్న ఈ సెన్స్ లేదు. ఎదుటోడు వచ్చి ఇంకా రెచ్చిపోతుంటే ఇంకా రెచ్చగొడదాం, వాళ్ళేమో ఇంకా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మన వెనకాల బలం ఉంది కదా అని రెచ్చిపోతున్నాడు, ఇంకా వీళ్ళేమో రెచ్చగొడుతున్నారు అలాగే. సో ఈవెన్ నైనిక కానీ సీత కానీ ఎవ్వరూ కంట్రోల్ చేయాలని అయితే చూడట్లేదు. ఏదో చేద్దామని ఆయన ఎక్కడ కంట్రోల్ అవుతున్నాడు. సంచాలక్ మీద కూడా వెళ్ళారు చేస్తున్నారు. సంచాలక్ ఏమో ఆయన ఏది గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. అందరూ వచ్చి ఆయన మీద చేస్తుంటే ఆయన భయం అయింది. మళ్ళీ నాగార్జున గారు వచ్చి నేను సంచాలక్గా కరెక్ట్ అందరూ వేసుకుంటారు, అలాగే గట్టిగానే ఉంటుంది. ఈ వీకెండ్ ఇవన్నీ డిస్కస్ చేయకపోతే మాత్రం కష్టమే. బట్ ఇలా అయితే ఎలా రేపటి నుంచి మరి బిగ్ బాస్ ఆడే రెడ్ బాల్తో ఏమన్నా ట్విస్ట్ ఇస్తాడేమో అనుకుంటున్నా. ఇవన్నీ ఒకేసారి నాకు తెలిసి కాంతారాకి తిప్పేస్తాడేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే చేయాలి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఎక్కువ తప్పు అయితే శక్తి టీం వైపే ఉంది. విష్ణుప్రియ దగ్గర నుంచి నిఖిల్, లేకపోతే సోనియా, లేదా పృథ్వీ అందరూ కూడా ఫాల్ ప్లేస్ ఆడుతున్నారు. అండ్ వాళ్ళ లాక్కోవడం కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ కూడా ఉంది, వీళ్ళు తెలివిగా ఆడుకోవాలి తప్ప రెచ్చగొట్టి ఆడుతుంది. ఇంకా అభయ్ అంతవరకు చెప్తూనే ఉన్నాడు, ఆగండి 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 అంటే ఒకప్పుడు మనికొంటాను, నువ్వు ఎలా గివ్ అప్ ఇచ్చేస్తావన్నా అని ఆయన. అండ్ గంపని మూసుకోవడం దగ్గర ఎలా చేతులు పెట్టండి తప్ప ఇలా మీద పడిపోవద్దు అని చెప్తున్నా కూడా దానికి కూడా వాదనలు వెళ్ళిపోతున్నాయి. ఏది ఎవరి కంట్రోల్లోనే లేకుండా పోయింది. అదే ఫైనల్గా ఈ ఎపిసోడ్కి ఇంకా బిగ్ బాసే జడ్జి చేసి రేపు ఏం చేస్తాడు, ఈ ఎపిసోడ్ ఫలితం రేపటి మీద ఆధారపడి ఉంటుంది. రేపు బిగ్ బాస్ సరైన నిర్ణయం తీసుకోకుండా ఏదైనా గలంత చేశాడంటే మాత్రం బిస్కెట్ అయిపోద్ది మొత్తం. సో అది ఈరోజు నా అనాలిసిస్. రేపటి అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.